హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే నా పేరు గీత అండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇవాళ సైడ్ బ్యాంగ్స్ కట్ చేయబోతున్నాను. చాలా లాంగ్ ఉన్నాయి కదా, సో కొంచెం కట్ చేయబోతున్నాను అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అండి మన ఐబ్రో ఉంది కదా, సో ఐబ్రో స్ట్రైట్గా అలా తీసుకోవాలన్నమాట. హెయిర్ కొంచెము అలా తీసేసుకొని వెనకాలన్న హెయిర్ అంతా టైట్ చేసేసుకోవాలి. ముందర హెయిర్ అంతా నీట్గా దువ్వేసుకోండి. అండ్ మీకు వి షేప్ కానీ లేదంటే యూ షేప్ కానీ కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి. చూసారు కదా, కొంచెం వి షేప్ కానీ కొంచెం యూ షేప్ కానీ మీకు ఎంత లెంత్ కావాలో అంత మనము ముందరకు వేసేసుకొని వెనకాలన్న హెయిర్ అంతా మంచిగా టైట్ చేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం షేప్ సరిగ్గా రాలేదు, సో దానికోసం నేను సెట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు కొంచెం కరెక్ట్గా ఉంది. నేను ఇక్కడ ఈ షేప్ తీసుకున్నాను, వి షేప్లో ఉండేటట్లు తీసుకున్నాను అనమాట. లేదంటే యూ షేప్లో అయినా తీసుకోండి మీరు. సో అలా తీసేసుకొని కరెక్ట్గా ఉంది కదా ఇప్పుడు షేప్ మనకి. సో వెనకాల ఉన్న హెయిర్ అంతా మంచిగా టైట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనము ఇంట్లోనే ఫ్రంట్ బ్యాంగ్స్ అనేవి. చాలా బాగుంటుంది కూడా లేడీస్కి మెయిన్గా. అండ్ వెనకాల ఉన్న హెయిర్ అంతా మంచిగా టైట్ చేసేసుకోవాలి. అండ్ ముందరంతా నీట్గా దూకోండి ఫస్ట్, చిక్కేం లేకుండా. మనకు ఎంత లెంత్ కావాలో అంత ఫస్ట్ చెక్ చేసుకోండి. మీరు ఎంత కట్ చేసుకోవాలనుకుంటున్నారో అంత లెంత్ మంచిగా సెట్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం కొంచెంగా కట్ చేసుకోండి, ఒకేసారి ఎక్కువగా కట్ చేసుకోవద్దండి. ఇన్ కేస్ మీరు లెఫ్ట్ సైడ్కి వేసుకోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్ కిందికి ఉండాలి అనమాట. ఇన్ కేస్ రైట్ సైడ్ వేసుకోవాలి బ్యాంగ్స్ అనుకుంటే రైట్ సైడ్ కిందికి ఉండాలి. సో అలా కట్ చేసుకోండి. నేను ఈ సైడ్ వేసుకుంటున్నాను, సో లెఫ్ట్ సైడ్ కొంచెం కిందికి ఉండేటట్లు పైనుంచి కట్ చేస్తున్నాను అనమాట. పైన కొంచెం ఉండి కింద లాంగ్గా వచ్చేటట్లు కట్ చేస్తున్నాను. అలా సెట్ చేసుకోవాలి. సో పైనుంచి షార్ట్గా కిందికి వచ్చే లోపు లాంగ్గా ఉండేటట్లు సెట్ చేసుకోవాలన్నమాట. ఇది మనము ఎప్పుడు అలా సైడ్కే కట్ చేయాలి, స్ట్రైట్గా కట్ చేయకూడదు. అలా ఒక యారో లాగా కట్ చేయాలన్నమాట. సో ఇంకా కిందికి ఉంది కదా, సో నేను ఇంకొంచెం కట్ చేస్తున్నాను ఇక్కడ మంచిగా దువ్వేసుకొని. మన ఇయర్ వరకు ఉంటే సరిపోతుంది, బాగుంటుంది, బాగా కనిపిస్తుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్లు మీకు ఏ సైడ్ కావాలో ఆ సైడ్ లెంత్ ఎక్కువ పెట్టేసి అలా కట్ చేసుకుంటూ రండి. సో చూసారు కదా, అలా అన్నమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ లెంత్ సెట్ చేసుకుంటున్నాను. సో మనము అలా ఇయర్ వరకు చూసుకుంటే మనకు ఎంత కట్ చేసుకోవాలో అంత మనము కట్ చేసుకోవచ్చు అనమాట. మీకు కావాలంటే ఇంకొంచెం కట్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ కొంచెం లాంగ్గా ఉన్నాయి, సో దానికోసంగా ఇంకొంచెం కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఆ కొంచెం కట్ చేసేస్తున్నాను అనమాట. అలా కట్ చేసుకోవాలి. కొంచెం అట్లా స్ట్రైట్గా కాకుండా ఇట్లా యారో లాగా కట్ చేసామనుకో మనకు చాలా బాగా వస్తుంది. మనకు ఎప్పుడు బ్యాంగ్స్ అనేవి స్ట్రైట్గా ఉండకూడదు. సో మనం సైడ్కి వేస్తాం కదా, సో దట్ మనకు చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, బాగా కనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడు మనము పాయింట్ కట్ చేయాలన్నమాట. స్ట్రైట్గా కట్ చేసుకుండా మళ్ళీ ముందర వేసేసి ఆ హెయిర్ అంతా ఇప్పుడు మనము లేయర్స్ కట్లో ఎలా చేస్తామో పాయింట్ కట్, అలా పాయింట్ కట్ చేయాలి. సో నాకు ఇంకా కొంచెం కిందికి ఉన్నాయన్నమాట, సో దానికోసం అని చెప్పి ఇంకొంచెం కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది నాకు లెంత్ అనేది. చూసారు కదా, అలా ఉండాలి మనకి. చూడండి ఎలా వచ్చిందో. సో ఇప్పుడు నేను పాయింట్ కట్ చేస్తున్నాను. మనం లేయర్స్ కట్లో చేస్తాం కదా, సో అలా కట్ చేసుకుంటే మనకు బాగా కనిపిస్తుంది అనమాట ముందర ఈ ఫ్రంట్ బ్యాంగ్స్ అనేవి. చూడండి అలా కట్ చేసేసి ఆ తర్వాత మనము దీన్ని కొంచెం హెయిర్ స్ట్రైట్నర్ అలా చేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో. సో అలా పాయింట్ కట్ చేస్తేనే మనకు ముందర ఫ్రంట్ బ్యాంగ్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. సో మీరు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్కి వేసుకోవచ్చు ఇప్పుడు. సో దీన్ని కొంచెం మనము హెయిర్ స్ట్రైట్నర్తో స్ట్రైట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట, ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా మనము వెనకాల జడ వేసుకుంటేనే మనకు ముందర బ్యాంగ్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. మనము హెయిర్ లీవ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. సో చూడండి ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుంది కదా.
చాలా సింపుల్గా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మనము ఫ్రంట్ బ్యాంగ్స్ అనేవి ఇంట్లోనే. చూడండి ఇప్పుడు హెయిర్ అంతా లీవ్ చేస్తే ఎలా కనిపిస్తుంది అండ్ హెయిర్ టైట్ చేస్తే ఎలా కనిపిస్తుందో మీరే డిఫరెన్స్ అనేది చూడండి. నేను ఇప్పుడు హెయిర్ లీవ్ చేశాను. సో నాది ఆల్రెడీ లేయర్స్ కట్ కాబట్టి అంత ఎక్కువగా కనిపించకపోవచ్చు, బట్ ముందరైతే కొంచెం బ్యాంగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. అండ్ హెయిర్ టైట్ చేస్తే ఇప్పుడు ఎలా కనిపిస్తాయో మీరే చూడండి. సో ఇప్పుడు హెయిర్ లీవ్ చేస్తా కదా, సో నేను ఇప్పుడు హెయిర్ స్టైల్ చేసుకుంటున్నాను. సో దట్ ఇప్పుడు మన బ్యాంగ్స్ అనేవి ఇంకా బాగా కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఇప్పుడు మనకు ముందర పడుతూ ఉంటాయి. సో హెయిర్ లీవ్ చేసిన దానికి హెయిర్ టైట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట బ్యాంగ్స్ అనేవి. చూసారు కదా ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తున్నాయో మనకు ఫ్రంట్ బ్యాంగ్స్ అనేవి. చాలా సింపుల్గా చాలా ఈజీగా మనము ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు ఇలా. చూసారు కదండి ఫ్రంట్ బ్యాంగ్స్ ఎంత సింపుల్గా కట్ చేసుకోవచ్చో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.